ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సార్, బిగ్ కంగ్రాచులేషన్స్. ఎలా అనిపిస్తుంది మీకు ఇన్ని ఎమోషన్స్ క్యారీ చేసుకుంటూ ప్రతి ఒక్కళ్ళు అంటే చాలా ఎమోషనల్ అయి వస్తున్నారు, ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయింది మూవీ? ఐ నాకు ఈ సినిమాలో డెప్త్ ఉంది, కనెక్ట్ అవుతానని తెలుసు. బట్ కొన్ని అమ్మాయిలు నాతో మాట్లాడుతుంటే నాకు అప్పుడు అర్థమవుతుంది, దీనికి ఇప్పుడు ఒక లైఫ్ వచ్చేసింది, ఇది మనం క్రియేట్ చేసింది కాదు, ఇది ఇంకా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయిందని. అండ్ ఐఎమ్ రియలైజింగ్ ద ఫిల్మ్ హ్యాస్ అ లాట్ మోర్ డెప్త్ దెన్ ఐ థాట్ ఇట్ హ్యాడ్. సో ఒక క్రియేటర్కి ఇంతకన్నా ఏం కావాలండి. ఐ జస్ట్ అమేజింగ్ వెన్ పీపుల్ సే ఇట్ టచ్డ్ మై ఇన్నర్ మోస్ట్ ఫీలింగ్స్, వెన్ పీపుల్ సే ఇట్ చేంజ్ మై లైఫ్. అంతేనండి. దిస్ ఇస్ వై వి మేక్ మూవీస్, దిస్ ఇస్ వై వి టెల్ స్టోరీస్. అంటే ఇయర్లోనే ఒక ఎమోషనల్ మూవీ బాగా టచ్ చేసింది, బాగా అంటే హిట్ అయిన మూవీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు ఇదే చెప్తారు, అంటే ద గర్ల్ ఫ్రెండ్. వన్ డేకే మనకి ఇంత హిట్ టాక్ వచ్చింది. సో ఇదంతా విని అంటే మీరు అనుకున్నారా ఇంత ఎమోషనల్ అంటే చాలామంది కనెక్ట్ అవుతారని చెప్పేసి అనుకున్నారా? కనెక్ట్ అవుతారని అయితే ఖచ్చితంగా అనుకున్నానండి. ఇంతలా కనెక్ట్ అవుతారు, ఇంత పర్సనల్గా తీసుకుంటారని నేను కూడా అనుకోలేదు. నేను మా అసిస్టెంట్ డైరెక్టర్స్ ఇప్పుడే కూర్చొని మాట్లాడుతున్నాం, అరే మనం ఎప్పుడు అనుకునే వాళ్ళం రా ఈ సీన్కి ఎవరో కనెక్ట్ అవుతారా, ఆ సీన్కి ఎవరో కనెక్ట్ అవుతారని. కానీ హౌ ఓవర్వెల్మ్ దే ఆర్, దట్ ఐ డెంట్ ఎక్స్పెక్ట్ అండి. ఐఎమ్ జస్ట్ సో హ్యాపీ. సో ఇప్పుడు నెక్స్ట్ ఎలాంటి మూవీస్ తీయబోతున్నారు? ఇలాంటి ఎమోషనల్ క్యారీ చేసేయా, లేదు అంటే ఇంకేమన్నా డిఫరెంట్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మేము? నాకు యాక్చువల్లీ నెక్స్ట్ ఇలాంటి సినిమా తీయాలి, అలాంటి సినిమా తీయాలని క్యాల్కులేషన్ ఏమి ఉండదండి. జస్ట్ ఆ పాయింట్లో ఏ స్టోరీ ఎక్సైట్ చేస్తుంది, ఏ స్టోరీని ఇప్పుడు సెటప్ చేయొచ్చో అది తీస్తా అంతే. సో ఇప్పుడు ఇది తీసాం కదా, నెక్స్ట్ ఎలాంటి సినిమా ఉండాలనే క్యాల్కులేషన్ ఉండదు. జస్ట్ ఈ స్టోరీ నాకు చెప్పాలి, ఇది వెళ్ళి తీయాలి అనే ఒక మోటివేషన్ ఉంటుంది కదా, అంతే. దట్స్ ది ఓన్లీ థింగ్ దట్ గైడ్స్ మీ. దెర్ ఇస్ నో అదర్. మెయిన్ ద గర్ల్ ఫ్రెండ్ ఈ మూవీ తీయడానికి అంటే మెయిన్ మీకు ఏమన్నా స్టోరీ ఆల్రెడీ రన్ ఉందా, లేదు అంటే డైరెక్ట్గా ఏమన్నా లైవ్లో చూసింది ఉందా, లేదు మీకే జరిగిందా? లేదు, నాకు జరగలేదు థ్యాంక్ఫుల్లీ. ఒక చిన్న ఇన్సిడెంట్ అండి, ఒక చిన్న ఇన్సిడెంట్ నేను హాస్టల్లో ఉన్నప్పుడు చూశాను. సినిమా దాని గురించి కాదు, కానీ ఆ ఇన్సిడెంట్లో నుంచి వచ్చిన థాట్ అండి. ఆ ఇన్సిడెంటే సీడ్ అనుకోండి. ఆ తర్వాత మెల్లగా ఆ ఇన్సిడెంట్ నేను ప్రాసెస్ చేసే విధానంలో నాకు మెల్లగా ఈ స్టోరీ డెవలప్ అయింది. సో అది. చాలా బాగుందండి, చాలా నిజంగా రియల్లీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాంటి మూవీస్ ఇంకా మీరు తీయాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మై ప్లెజర్.